చందమామ కథ తమ్మిరాజు తెలివి. గంగరావి పాలెంలో తమ్మిరాజు అనే పెద్ద కాపు ఒకడుండేవాడు. తమ్మిరాజు అట్టే తెలివైనవాడు కాదు. కానీ చిత్రం ఏమిటంటే, నేను చాలా తెలివైన వాణ్ణి అని అతను అనుకుంటూ ఉండేవాడు. తమ్మిరాజు పొలంలో పడిన ధాన్యమంతా పొలంలోనే పెద్ద పురి కట్టించి దాచాడు. ధాన్యం ఎవరూ ఎత్తుకుపోకుండా రాత్రివేళ పొలంలో పడుకుంటూ ఉండేవాడు. ఆ ఊళ్ళోనే గోవిందు అనే దొంగ ఒకడు ఉండేవాడు. వాడు చేసే దొంగతనాలన్నీ ధాన్యపు దొంగతనాలే. ధాన్యం తప్పితే వాడు మరేది తాకేవాడు కాదు. పురలు కొయ్యటానికి ఒక కొడవలి, కోసాక ధాన్యం తోడి ఎత్తుకుపోవటానికి ఒక గోని సంచి పుచ్చుకొని అర్ధరాత్రి వేళ దొంగతనానికి బయలుదేరేవాడు. వాడు ఎందరి పురులు కోసి ఎన్ని మాటలు ధాన్యం ఎత్తుకుపోయాడో. కానీ ఎన్నడూ ఎవ్వరికీ పట్టుబడలేదు. కానీ తమ్మిరాజు కట్టించిన పెద్ద పురి కంటబడేసరికి ఎలా అయినా ఆ రాత్రి దాని పని పట్టాలని గోవిందుకి అనిపించింది. అర్ధరాత్రి వేళ అందరూ గాఢంగా నిద్రపోతూ ఉన్న సమయంలో గోవిందు కొడవలి సంచి పుచ్చుకొని తయారై చప్పుడు కాకుండా పురికోసి తాను మొయ్యగలిగినంత వరకు సంచి నిండా ధాన్యం తోడుకొని భుజం మీదకి ఎత్తుకోబోయాడు. పగలల్లా కష్టపడి పనిచేసిన తమ్మిరాజు ఒళ్ళు మరిచి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. అతగాడికి మెలకువ రాకపోయేదే. కానీ సరిగ్గా ఆ సమయానికే అతని చెవిలో చలిచీమ ఒకటి దూరి గళ్ళంతు చేయటం మొదలెట్టింది. అందుచేత అతనికి ఒక్కసారిగా మెలకువ రాగా బస్తా ఎత్తుకుంటూ ఉన్న గోవిందు స్పష్టంగా కనిపించాడు. తమ్మిరాజు త్రాచు పాములాగా లేచి ఒక్క పరుగులో వెళ్ళి అమాంతం వాణ్ణి పట్టేశాడు. మరొకళ్ళైతే గోవిందుని మెత్తగా చితక్కొట్టి పంపిద్దురు. తమ్మిరాజు చాలా బలమైనవాడు. గోవిందుని చితగ్గొట్ట తలుచుకుంటే సున్నంలోకి ఎముక లేకుండా చితక్కొట్టేసి ఉండును. కానీ తమ్మిరాజు అలాగా చెయ్యాలనుకోలేదు. కారణం ఏంటంటే, అతనికి కొంచెం లా తెలుసును. ఏ నేరస్తున్నైనా ప్రభుత్వమే శిక్షించాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు శిక్షించకూడదని ఎవరో ప్లేడరీ చదువుతూ ఉన్న పెద్ద మనిషి చెప్పగా తమ్మిరాజు విన్నాడు. ఇంకా విన్నదేంటంటే, దొంగ సొత్తుతో సహా దొంగ దొరికితే వాడి మీద నేరం సులభంగా రుజువు అవుతుందని, లేకపోతే రుజువు చేయడం కష్టమని. గోవిందు దొంగ సొత్తుతోనే దొరికాడు కనుక వాణ్ణి ఆ సొత్తుతో మునసబు వద్దకు తీసుకుపోయి అప్పగిస్తే తక్కిన చర్య అంతా ఆయనే తీసుకుంటాడనే ఉద్దేశంతో తమ్మిరాజు గోవిందుని తను పళ్ళెత్తు మాట కూడా అనకుండా వానితో ఎత్తుకో మూట, మునసబు వద్దకున్నాడు అని మాత్రం అన్నాడు. నోరెత్తకుండా గోవిందు బస్తా ఎత్తుకొని నడిచాడు. తమ్మిరాజు వెంట నడిచాడు. గోవిందు తమ్మిరాజు అంత బలమైనవాడు కాకపోయినా మంచి టక్కరి. తమ్మిరాజు వెంగలప్ప అనే సంగతి వాడికి తెలుసు. ఎలాగైనా అతగాని బుట్టలో పెట్టేసి తప్పించుకోవాలని ఆలోచించాడు. ఆలోచించి, కామందులు, నన్ను తమరు మునసబు గారి వద్దకు ఎందుకు తీసుకువెళ్తున్నారు అని ఏమీ ఎరగని వాడికి మళ్ళీ అడిగాడు. అందుకు తమ్మిరాజు, నువ్వు ఒత్తి వెర్రి వెంగలప్పలాగా ఉన్నావబ్బాయి. ఈ దొంగ సొత్తుతో నిన్ను మునసబుకు అప్పగిస్తే అతడు లా ప్రకారం నిన్ను ఖైదులో పెట్టిస్తాడు. ఈ మాత్రం తెలియకపోతే నీకెలాగా అన్నాడు. అక్కడికి తను మహా తెలివైనవాడు అనుకుంటూ. ఈ మాటకు గోవిందు, బాబు, ఇది దొంగ సొత్తు అని మునసబు గారికి రుజువు ఎలాగవుతుంది చెప్పండి? ఈ మూట నా చేత కూలికి మోయిస్తున్నారు, నేను దొంగిలించలేదు అని నేను వారితో చెప్పాను అనుకోండి, అప్పుడైనా నన్ను వదిలిపెట్టేయచ్చు కదా. అటువంటప్పుడు మీరేం చేయగలరు అని అడిగాడు. ఈ మాటలు వినేసరికి తమ్మిరాజుకి ఇది నిజమే కదా అని అనిపించింది. అలాగైతే ఇది దొంగ సొత్తు అని నిరూపించటం ఎలాగరా మరి అని గోవిందునే సలహా అడిగాడు ఆయన. అందుకు గోవిందు, ఎలాగేమిటి కామందులు గారు, నా కొడవలిని మునసబు గారికి చూపించి దీనితో వీడు పురి కోశాడు అని చెప్పండి అన్నాడు. వాడి ఆలోచనకి మెచ్చుకొని, ఏది నీ కొడవలి అని అడిగాడు తమ్మిరాజు. అప్పుడు గోవిందు, అయ్యో కొడవలి నేను పురి దగ్గరే మర్చిపోయాను, ఉండండి ఒక్క పరుగులో వెళ్ళి పట్టుకొని చక్కా వస్తాను అంటూ ఆ మూట అక్కడ పడేసి గబగబా పరిగెత్తాడు.
అప్పుడే వస్తాడు, ఇప్పుడే వస్తాడు అని చెప్పి తమ్మిరాజు తెల్లవారే వరకు గోవిందు కోసం అలాగే ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తమ్మిరాజు తెలివిగాని పారిపోయిన గోవిందు మళ్ళీ వస్తాడా? రానే లేదు. కాపుకి కోపం వచ్చి ఆ మూటను మునసుబుకి చూపించి జరిగిన సంగతంతా చెబుదామని అనుకున్నాడు. కానీ తెలిసి ఉన్నవాడయి దొంగలేందే అది దొంగ సొత్తు అని రుజువు చేయటం ఎలాగా? అందుచేత అతడు ఆ ప్రయత్నం మానేసి తన మూట తనే నెత్తిన పెట్టుకొని దేవుడా అంటూ మోసుకుపోయాడు. ఇలా మరొక 6 నెలలు గడిచినాయి. తమ్మిరాజు ఏదో ఊరు వెళ్ళాడని 10 రోజులకి కానీ రాడని తెలిసింది గోవిందుకి. మళ్ళీ ఒకనాటి రాత్రి అతని పొలంలో వెళ్ళి పురి కోసి సంచిలో ధాన్యం ఎత్తుకుంటున్నాడు. కానీ వాడి కర్మకాలి తమ్మిరాజు అనుకున్న గడువు కంటే ముందుగానే వచ్చేశాడు. వచ్చిన వెంటనే ఆత్రంతో ఉన్న తమ్మిరాజు పొలం వెళ్ళి ధాన్యాన్ని సంచిలో పట్టుకుంటూ ఉన్న గోవిందుని చూసేశాడు. ఆరి దుర్మార్గుడా, మళ్ళీ వచ్చావా అంటూ వాణ్ణి పట్టేసి ఇదివరకులాగే మూట నెత్తిన పెట్టించి మునసబు వద్దకు నడవమన్నాడు. గోవిందు సగం దూరం వెళ్ళాక ఏదో మరచినట్టుగా గబాల వెనక్కి తిరిగి, అయ్యో ఎంత మందమతని, నా కొడవలి మళ్ళీ పురి దగ్గరే పెట్టేసి వచ్చానే, పెద్దకాపు గారు వెళ్ళి ఒక్క నిమిషంలో పట్టుకొచ్చేస్తానుండండి అని మూట దింపుకోబోయాడు. ఇందుకు తమ్మిరాజు, ఆ వేళ నీ మాట నమ్మి మోసపోయాను. ఇప్పుడు కూడా నమ్మి నిన్ను వదలటానికి నేనేమంత వెర్రివెంగలపను కానురా గోవిందు. నేనే వెళ్ళి ఆ కొడవలి తెస్తాను, నువ్విక్కడే ఉండు అంటూ పురివైపు చరచరా వెళ్ళాడు. అతడు వెళ్ళగా చూసి గోవిందు, ఇది మరీ బాగుందే, ఈ మాట నాకు ధాన్యం సులువుగా దక్కాయి అని సంతోషిస్తూ ఆ మూటతో సహా మాయమయ్యాడు. ఈ విధంగా గోవిందు గట్టితనము, తమ్మిరాజు తెలివి తక్కువ 2 సార్లు వెల్లడయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 మార్చి నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.